హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్కే వ్లాగ్స్ ఆర్జేవై. ఈరోజు రాజమండ్రిలోని కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న వెజిటబుల్ మార్కెట్ని చూద్దాం రండి. ఇది ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి ఇంచుమించు 7-8 గంటల వరకు ఈ యొక్క మార్కెట్ జరుగుతూ ఉంటుందండి. ఈ మార్కెట్లో అన్ని రకాల కాయగూరలు అదేవిధంగా ఆకుకూరలు కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇది రంభా ఊర్వశి మేనకా థియేటర్ దగ్గర ప్రతిరోజు ఉదయం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరులో ఉండే రైతులు వారి పొలాల్లో సాగు చేసిన కాయగూరలు ఆకుకూరలు తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. ఈ మార్కెట్లో ప్రతిరోజు అనేక ప్రాంతాల నుండి కూరగాయలు దిగుమతి జరుగుతూ ఉంటుందండి. లారీలు అదేవిధంగా ఆటోల ద్వారా జరిగే ఈ దిగుబడి వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఒక పెద్ద సమస్యగా ఉంటుందండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఈ మార్కెట్ని బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అక్కడ 4 ఎకర్స్ ల్యాండ్లో ఈ మార్కెట్ని మార్చాలని గవర్నమెంట్ చూస్తూ ఉన్నారండి. మేబీ రానున్న దినాల్లో ఈ మార్కెట్ని ఇక్కడ మనం చూడలేకపోవచ్చు. ఇక్కడ ప్రజలు దశాబ్దాలుగా చాలా ఇబ్బందులు పడటం వల్ల గవర్నమెంటు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నదండి. ఇదిగోండి, ఇక్కడ కనిపించే ఈ ఆనియన్ షాపే ఒకప్పుడు ఈ ఏరియాకి ప్రసిద్ధి చెందిన విఠలరావు హోటల్ అండి. ఇక్కడే అనేక మంది చిరు వ్యాపారులు హోల్సేల్గా కొనుక్కొని వెళ్ళి వారి ప్రాంతాల్లో అమ్ముకొని వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారండి. ఇంత హడావిడిగా ఉన్న ఈ ప్లేసు కాసేపు ఆగేసరికి వీళ్ళెవ్వరూ ఇక్కడ కనబడరు. మళ్ళీ రేపు ఉదయం యథావిధిగా వారి ఉత్పత్తులు తీసుకొని వచ్చి విక్రయిస్తూ ఉంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ. ఈ లోకల్గా ఉండే ప్రజలు తమ గృహాల్లో జరిగే అనేక ఫంక్షన్స్కి లేక పార్టీస్ కూడా ఇక్కడ నుంచి కాయగూరలు తీసుకొని వెళ్ళి ఆ ఫంక్షన్స్లో కాయగూరలు అవి వాడుతూ ఉంటారండి.